రైతులందరికీ నమస్తే, వెల్కమ్ టు టైమ్ స్ప్రే డ్రోన్స్. ఇప్పుడు రెగ్యులర్గా రైతులు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈయనకి పొలం పొట్ట దశలో ఉన్నప్పుడు అలాగే ఈయనకి దశలో ఉన్నప్పుడు స్ప్రే చేయొచ్చా డ్రోన్తో? విపరీతంగా గాలి వేస్తుంది, ఏంటి దాన్ని కొట్టచ్చా కొట్టకూడదనే ఉద్దేశంతో చాలా మంది అడుగుతున్నారు. దానికి ఈ రోజున మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఒక డ్రోన్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు ఎక్కువ గాలి వేస్తుంది. మీకు పొలంలో స్ప్రే చేసేటప్పుడు మాత్రం ఎక్కువ గాలి వేయదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు డ్రోన్ స్టాండ్ అయి ఉంది. స్టాండ్ అయి ఉన్నప్పుడు ఎక్కువ విపరీతమైన గాలి వేసి రౌండ్ తిప్పుతూ ఉంటుంది పొలాన్ని. అదేవిధంగా స్ప్రే చేసినప్పుడు డ్రోన్ రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గాలి అనేది కొలబరేషన్స్ చాలా తక్కువగా ఉంటుంది. రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు స్ప్రే చేసేటప్పుడు అటానమస్గా చేసింది చాలా నెంబర్ 1గా పనిచేస్తుంది. డ్రోన్ ఎప్పుడు ఫీల్డ్లో ఉన్నప్పుడు స్టాండ్ అంటే నించోకూడదు. నించోకుండా ఎక్స్పర్ట్ పైలట్లతో, ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లతో మీరు స్ప్రే చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీ పొలానికి డ్యామేజ్ కాదు. అలాగే పొలం స్ప్రే చేసేటప్పుడు హైట్ మేనేజ్మెంట్ మినిమం 12 feet 12 అడుగుల ఎత్తు నుంచి స్ప్రే చేస్తే పొలానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు.